అపోస్తుల కార్యములు తీయండి 13వ అధ్యాయము 2-4 వరకు చదువుదాం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఉపవాస ప్రార్థన అనండి. మనం ప్రార్థిస్తాం కరెక్టే. ఎందుకు ఉపవాస ప్రార్థన చేయాలి? 2 రకాలు ఉంటాయి ప్రార్థన. రెగ్యులర్ ప్రార్థన ఒకటి, ఉపవాస ప్రార్థన ఒకటి. ఉపవాస ప్రార్థన అంటే నాన్ వెజిటేరియన్ లాంటిది. ఇటువంటిది ప్రార్థన అంటే పప్పన్నం లాంటిది. పప్పన్నం ఇష్టమా, కోడికూర ఇష్టమా? ఎంతమందికి కోడికూర ఇష్టం పప్పన్నం మీద? ఎంతమందికి పప్పన్నం ఇష్టం? కొంతమందికి పప్పన్నం ఇష్టం ఉంటారు, అద్వేష ఇష్టమైన వాళ్ళు కూడా ఉంటారు. బట్ మోస్ట్ పీపుల్ లైక్ నాన్ వెజిటేరియన్. ఓకే, సో దీని రుచి వేరు, దాని రుచి వేరు. దీనివల్ల వచ్చే ఫలితాలు వేరు, దానివల్ల వచ్చే ఫలితాలు వేరు. లెట్ us see this. ఇక్కడ 2వ వచనం చూద్దాం. చూడండి, నేను చదువుతాను. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా, నీవు నీ కుటుంబాన్ని నడిపిస్తూ, నీ సంసారాన్ని నడిపిస్తూ, ఉద్యోగము చేస్తూ, వ్యాపారము చేస్తూ, అంటే వీళ్ళు పని చేసుకుంటున్నారు. వీళ్ళు పని చేసుకొని అప్పుడప్పుడు అరే ఏంటి నా వ్యాపారంలో ఇక్కడ నష్టాలు వస్తున్నాయి, నాకు ఇది సరిగ్గా నడవట్లేదు, కస్టమర్లు రావట్లేదు, ఏంటి ఉద్యోగంలో నాకు జీతం సరిపోవట్లేదు, జీవితాంతం ఇక్కడ ఇరుక్కుపోతానా, ఇదేంటిది నాకు పెళ్ళి అవ్వట్లేదు, ఇదేంటిది నాకు పిల్లలు పుట్టట్లేదు, ఇదేంటిది నాకు ఈ సమస్య పోవట్లేదు, ఏంటిది ఇలా ఇరుక్కుపోయాను నేను, ఈ జీవితం ఏంటి, దీనికి ఏంటి? ఇప్పుడు ఏదైనా సృష్టికర్త మనతో మాట్లాడితే ఆ సృష్టిలో ఏ సమస్య అయినా మనకు పరిష్కారం దొరుకుతుంది. అయితే ఇక్కడ వీళ్ళు సేవ చేస్తున్నారు, కానీ ఇప్పుడు ఆ ప్రాంతానికి ఎవరు వెళ్ళాలా, ఈ ఊరికి ఎవరు వెళ్ళాలా, ఎవరు ఏం చేయాలా, అడుగుతున్నప్పుడు వీళ్ళు ఏమన్నారంట? ఉపవాసం ఉన్నారు. నువ్వు వెళ్ళు అనే కంటే ఉపవాసం ఉన్నారంట. వీళ్ళు ఉపవాసం ఉంటే పరిశుద్ధాత్మ ఏం చెప్పిందంట? బర్నబాసుని పౌల్ని వీళ్ళిద్దరిని జతపరిచి ప్రత్యేకపరచు అని చెప్పిందంట. ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్మ. అప్పుడప్పుడు నీ జీవితం ఏం తీసుకోవాలా? బైపీసీ తీసుకోవాలా, ఎంపీసీ తీసుకోవాలా, డిగ్రీ ఏం చదవాలా, బీకామ్ చదవాలా, బీఎస్సీ చదవాలా, ఇంజనీర్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలా, గ్రూప్ 1 రాయాలా, గ్రూప్ 2 రావాలా, ఫారెన్ వెళ్ళాలా, ఫారెన్లో ఏ దేశం వెళ్ళాలా? ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీతో ప్రత్యేకంగా మాట్లాడాలని కోరుకుంటావో అప్పుడు ఏం చేస్తావు? ఉపవాసం ఉంటావు. ఫాస్టింగ్ గివ్స్ యూ స్పెసిఫిక్ డైరెక్షన్. ఫాస్టింగ్ అందరూ ప్రత్యేక వర్తమానము అనండి. దేవుడి నుంచి ఏదైనా ప్రణాళిక, ఏం చెయ్యాలా, నా కుటుంబం, నాకు సొంత ఇల్లు కావాలా, మా ఆయన జీతం సరిపోదు, స్థలాల రేట్లు పెరిగిపోయాయి, ఇల్లు కొనుక్కోవడం నా వల్ల కాదు, ఏం చేయాలి, ఇక నా జీవితం అంతా ఇంతేనా? ఉపవాసం ఉంటావు. ప్రభువా నేను ఏం చేయాలా, నేను ఇల్లు కొనుక్కోవాలా, భూమి సంపూర్ణత నీదే కదా, ఏం చేయాలి ప్రభువా, నాకు సహాయం చేయి. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. ఇదిగో మీ ఆయన్ని ఉద్యోగం మారమను, అక్కడ అప్లికేషన్ వేయమను, ఇలా చేయమను, ఇలా చేయి, అలా చేయి అని చూపిస్తే దాని ప్రకారం నువ్వు చేస్తే కొన్ని సంవత్సరాల్లో దేవుడు నీకు ఇల్లు ఇచ్చేస్తాడు. ఎందుకు అవ్వట్లేదు పెళ్ళి, ఎందుకు పిల్లలు పుట్టట్లేదు, ఏంటి సమస్య? వై యామ్ ఐ స్టక్ ఇన్ మై లైఫ్? సృష్టి నిన్ను ఇబ్బంది పెట్టిందా? ఆ సృష్టి ఇబ్బందిలోంచి, ఆ శోధనలోంచి ప్రత్యేక రీతిగా విని బయటికి రావడానికి ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన. నీ వాగ్దానం నెరవేరడానికి నాలో సామర్థ్యం లేదు, నాలో నెరవేరదు. దాని కొరకు నువ్వేం చేయాలా? ఉపవాస ప్రార్థన. ఒక్కొక్కసారి ఉపవాస ప్రార్థన 1 రోజు చేయొచ్చు, 2 రోజులు చేయొచ్చు, ఒక్కొక్కసారి అది అయ్యే వరకు చేయాలా. యేసయ్య 40 రోజులు చేశాడు. హన్న అనే ఒక సహోదరి ఒక పూట తిని 50 ఏళ్ళు చేసింది. ఒక పూట తిని, మీ ఇష్టం, జవాబు దొరికే వరకు, యేసయ్య నా చేతిలో పడే వరకు నేను ఉపవాసం ఉంటాను. ఆ వాగ్దానం నెరవేరిందా లేదా? ఫాస్టింగ్ ఈజ్ లైక్ జవాబు వచ్చే వరకు, దేవుడు మాట్లాడే వరకు కూడా నువ్వు చేయాలి. రాత్రి తిను, కొంతమంది పొద్దున్న బ్రేక్ఫాస్ట్ నేను, మధ్యాహ్నం వదిలేసాయి, నైట్ ఉండి ఒకేసారి మరీ ఓవర్ చేసేస్తారు, గొక్కడం ఇంకొండ. డూ సమ్ నైస్ ఫాస్టింగ్, నీ శరీరం పోషకరించడం. ఇంకొక ఫాస్టింగ్ ఉంది. నీ ఉపవాసం చేయకపోతే, దానియేలు ఉపవాసం అంటే తెలుసా ఎవరికైనా? దానియేలు ఉపవాసం అంటే ఏంటో తెలుసా? దానియేలు ఏం చేస్తారంటే సాధారణంగా రొట్టె చేప తింటారు, అవునా, ఆ రోజుల్లో. కానీ దానియేలు రొట్టె తినేవాడు అంట, చేప తినకుండా. దీన్ని ఏమంటారు? దానియేలు ఉపవాసం అనండి. ఎందుకు ఈ ఉపవాసం వల్ల ఏమొస్తుంది అంటే, నీకు కేంద్రీకరణ పెరుగుతుంది. ఏం పెరుగుతుంది? కేంద్రీకరణ. అసలు ప్రార్థన, ఉపవాస ప్రార్థన అంటే ఏంటి?
దేవుడు మనకి ఇచ్చేసిన దాన్ని పొందుకోవడానికి ఏం కావాలా? ప్రార్థన. దేవుడు మనకి ఇవ్వడు, ఇచ్చేసింది మనం ఏం చేస్తాము? పొందుకుంటామంట. ఉపవాస ప్రార్థన దాన్ని కేంద్రీకరణతో పట్టుదలతో మనము పొందుకోవడానికి ఉపయోగపడేది ఉపవాస ప్రార్థన. గురి అనండి, గురి లేకుండా బాణాలు ఏమేమి వేస్తే ఉపయోగం ఏంది? వేటగాడు గురి చూసి వేస్తాడు, ప్రతి బాణానికి ఒక పిట్టనో ఒక జంతువుని వేసుకెళ్ళిపోతాడు. ఈ రోజు నుంచి నీ ప్రతి ఉపవాస ప్రార్థన ఫలితాన్ని ఇచ్చునుగాక. ఒక గమ్యము, ఒక గురి పెట్టుకొని చెయ్యి. ఒక గురి, ఒక ప్రణాళిక కొరకు. వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏం చెయ్యాలా, మేము ఎవరిని పంపాలా అని వీళ్ళు సేవలో ఉపవాసం ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఇదిగో బర్నబాస్ని, సౌలుని ఇద్దరిని కలుపు. కొంతకాలం తర్వాత మళ్ళీ పరిశుద్ధాత్ముడు అక్కడ బర్నబాస్ని తీసేసి మరి ఇక్కడ సౌలుతో ఎవరిని పెడతాడో తెలుసా? శీలాన్ని పెడతాడు. చదువమ్మా, 4 వరకు చదువు. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకయకు వచ్చి అక్కడి నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళిరి. అంటే ఉపవాసం ఏంటంటే నీకు డౌట్ ఉండదు, ఇది ఈ వ్యాపారం లాభాల్లోకి వెళ్తానా వెళ్ళనా, ఇది దేవుని చిత్తమా కాదా. దేవుని చిత్తాన్ని పర్ఫెక్ట్గా తెలుసుకోవడము దేని ద్వారా సాధ్యము? ఉపవాసం, ఫాస్టింగ్. నీ ఉపవాస ప్రార్థన చేసుకొని ఆ పెళ్లి చేసుకున్నావా? రైట్, అది నడుస్తుంది. ఆ జాబ్ చేయి. ఫాస్టింగ్ మేక్స్ యూ ద రైట్ డెసిషన్. ఒకవేళ తిండి లేకుండా ఉండలేవా? దానియేలు ఉపవాసం ఉండు. దీని ద్వారా ఒక్కొక్కసారి గురి కలిగి ఉండాలి వాగ్దానాలు నెరవేర్చడానికి. ఉపవాసము అసాధ్యమైన వాటిని సాధ్యము చేస్తుంది. ఫాస్టింగ్. ఎందుకు ఉపవాస ప్రార్థన చేయాలా? కడుపు మాడితే దేవుడికి ఇష్టమా? ఉపవాసం అనేది కేంద్రీకరించి దేవుణ్ణి వెతకడం. ఉపవాసం అంటే ఏంటో తెలుసా? అధిక విశ్వాసం. ఉపవాసం అని ఏమనొచ్చో తెలుసా? గొప్ప విశ్వాసం. అందరూ గొప్ప విశ్వాసం అనండి. ఫాస్టింగ్ ఈజ్ గ్రేట్ ఫెయిత్. అందరూ చేయరు, పక్కన చెప్పండి. గొప్ప విశ్వాసులే ఉపవాస ప్రార్థన చేస్తారనండి. ఎస్, ఓన్లీ పీపుల్ విత్ గ్రేట్ ఫెయిత్ విల్ డూ ఫాస్టింగ్. అందరూ చేయలేరు. గొప్ప విశ్వాసం ఉన్న వాళ్ళు మాత్రమే ఉపవాసం ఉండగలరు. ఓన్లీ పీపుల్ విత్ గ్రేట్ ఫెయిత్ ఫాస్ట్. ఇది నెరవేరాలా, నాతో దేవుడు మాట్లాడాలా అనుకున్న వాళ్ళు ఉపవాసం చేస్తారు. ఈ రోజు నుంచి ఉపవాసం చేసే వాళ్ళకి ఏ ఎదురు ఉండకుండా ఉండును గాక. అంటే ఏదైనా అడ్డు ఉందా, ఆ అడ్డు పోవడం కోసం ఏం చేయాలా? ఉపవాసం. అంటే ఎన్ని అపవాదులైనా ఉండనివ్వండి, వాళ్ళ కళ్ళకు అంధకారం చేసే ప్రార్థన ఏ ప్రార్థన? ఉపవాసం. అంటే ఏంటి? సీరియస్ బిజినెస్. ఫాస్టింగ్ ప్రేయర్ ఈజ్ సీరియస్ బిజినెస్ ఫర్ ఫెయిత్ పీపుల్. గొప్ప విశ్వాసులకి ఉపవాసం అనేది చాలా ముఖ్యమైనటువంటి ఆయుధము. ఫాస్టింగ్ ఈజ్ ఎ పవర్ఫుల్ వెపన్. ఏదైనా ఒక బలహీనత నేను ఇబ్బంది పెడుతుందా, దాన్ని జయించాలా, ఏం చేయాలా? ఉపవాసం. యూ విల్ బ్రేక్ ఇట్. 40 సంవత్సరాల బంధకమా, దాన్ని ఎరగొట్టేస్తావు. అనుకోవాలి, నాకు కోపం ఎక్కువ, నాకు చెడ్డ మాటలు వచ్చేస్తున్నాయి, నాకు టెంపర్ ఎక్కువ, నేను ఇది చేస్తున్నా, ఈ బలహీనత ఎక్కువ. ఉపవాసం ఉండు, దాన్ని విరగొట్టమే కాదు, పిండి చేసేస్తావు దాన్ని. హల్లెలూయా. ఫాస్టింగ్ పుట్స్ అవే టెంప్టేషన్. అందుకంటాడు శోధనలోంచి పడకుండా ఉండినట్లు ఏం చేయాలంట? ప్రార్థన. ఉపవాస ప్రార్థన దాన్ని విరగొడుతుందంట. ఇక్కడ చూసారా, వీళ్ళిద్దరిని పరిచర్యకు పెట్టినప్పుడు అందరూ చాలామంది పరిచర్యలు చేస్తారు, చాలామంది ఉద్యోగాలు చేస్తారు, సంసారం నడిపిస్తారు, అన్నీ ఆగిపోతాయి. మా ఫ్యామిలీ బ్రేక్ అయిపోయిందండి, మా పిల్లలు ఇలాగైపోయారండి, మా బంధువులు అలా అయిపోయారు, ఉద్యోగం ఫైనాన్షియల్ ప్రాబ్లం బ్రదరు, హెల్త్ ప్రాబ్లం బ్రదరు, ఇది ఇలాగైపోయింది, క్రాష్, బ్రేక్, స్టాప్. ఉపవాస ప్రార్థన నీకెళ్ళి కథం చేయదు, నెగ్గి విజయంతో నిన్ను నింపుతుంది. ఫాస్టింగ్ ప్రేయర్ విల్ గివ్ యూ విక్టరీ అండ్ మేక్ యూ విక్టోరియస్. ఉపవాసం ఉండి నువ్వు ఆ ఉద్యోగం చేస్తున్నావా, దేవుడు చెప్పింది, దానికి అడ్డురాదు. ఎవరు నేను ప్రమోషన్ నుంచి తీలేరు. ఆ వ్యాపారానికి అడ్డురాదు, నీ ఫైనాన్షియల్కి ఎవరికి అడ్డురాదు, నీ కాంట్రాక్ట్కి అడ్డురాదు, నీ సంసారానికి ఏ స్త్రీ అడ్డురాదు, ఏ పురుషుడు అడ్డురాడు. యు సీ దట్? ఫాస్ట్, ఇట్ విల్ క్లియర్ ద వే. నజరేయుడైన యేసయ్యా, ఇదిగో తండ్రి, ఈరోజు చక్కటి సమయము దేవునిలో గడపడానికి వారికి ఆరోగ్యము దయచేయండి. ఏ అనారోగ్యము రాకుండా బలాన్ని దయచేయండి. వారు ప్రార్థించగా ఆ ప్రార్థన ఆలకించి వారితో ప్రతిరోజు మీరు మాట్లాడి బలాన్ని దయచేయండి. ప్రతిరోజు అద్భుతాన్ని వారికి చూపించండి. వారి భర్త కానీ, భార్య కానీ, బంధువులు కానీ ఎవరు ఆపకుండా ఉన్నట్లు, ఏ పరిస్థితి వారిని మార్చుకున్నట్లు వారిని అభిషేకించి బలాన్ని దయచేయమని నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి.